హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆదిత్య అలేఖ్య ఫోటో కోసం ఆర్తి దగ్గరకు పరిగెడతాడు. అప్పుడే ఆర్తి అరుణ్ ఇద్దరు టీవీ చూస్తూ నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సడన్గా వాళ్ళ ముందు వెళ్ళి కూర్చుంటాడు ఆదిత్య. వెంటనే అరుణ్ మనసులో, వచ్చేశాడు. మనుషుల ముఖాల్లో నవ్వు చూస్తే అస్సలు తట్టుకోలేడు. టైంకి దిగబడిపోతాడు. కొంచెం కూడా ఆలస్యం చేయడు అనుకుంటూ ఆదిత్య వైపు చూస్తున్నాడు. ఏంటి బావా అలా చూస్తున్నారు? ఇలా చాలా రోజుల తర్వాత మనశ్శాంతిగా నవ్వుకుంటున్నామో లేదో అలా తగలడ్డాడని మనసులో తిట్టుకుంటున్నారు కదా అంటాడు నవ్వుతూ ఆదిత్య. వెంటనే అరుణ్ తడబడుతూ, అమ్మో, మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతాయా వీడికి అనుకుంటూ, అదేం లేదాదిత్య, మామూలుగానే చూస్తున్నాను అని టీవీ వైపుకు ముఖాన్ని తిప్పేస్తాడు. వెంటనే ఆర్తి అరుణ్ని ఆదిత్యకు తెలియకుండా నడుముపై గిల్లుతుంది. అరుణ్ ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. ఏంటన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు. ఉదయం ఏం చెప్పాను నీకు అని నెమ్మదిగా అడుగుతుంది. ఏం చెప్పావు అంటాడు అరుణ్ కూడా నెమ్మదిగా. మా వాడిని బావా అని పిలవమని చెప్పాను కదా, మళ్ళీ ఆదిత్య అంటావేంటి? ఓ అదా, ఇప్పటి వరకు అలవాటు లేదు కదా, సడన్గా రమ్మంటే ఎలా వచ్చేస్తుంది అంటాడు అరుణ్. సర్లే, అలవాటు చేసుకో అని ఆర్తి అనగానే, అలాగేలే అని అటువైపు తిరిగిపోతాడు అరుణ్. ఇంతలో వీళ్ళిద్దరి గుసగుసలు వింటున్న ఆదిత్య వాళ్ళ వైపు వింతగా చూస్తున్నాడు. ఏంటి ఆర్తి, బావగారిని అప్పుడే కంట్రోల్లో పెట్టేసినట్లున్నావు అని సోఫాకు జారబడతాడు. మా బావే, నాకంత అదృష్టం కూడా ఇచ్చావా నువ్వు ఊహించినంత లేదిక్కడ అంటుంది ఆర్తి కోపంగా. వెంటనే ఆదిత్య ముందుకు వాలి 2 చేతులతో దండం పెట్టి, అమ్మ బాబోయ్, మళ్ళీ మొదలు పెట్టద్దు ఆర్తి. ఎవరి దగ్గరకు వెళ్ళినా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వచ్చి ఆగుతున్నారు. నీకు నమస్కారం. ఆ పాత రోజులు మాత్రం గుర్తు చేయకే, బుర్ర పగిలిపోతుంది అనేసరికి ఆర్తి ఒక్కసారే వస్తున్న నవ్వుని ఆపుకుని చిన్నగా నవ్వుతుంది. ఇంతలో ఆదిత్య, ఆర్తి, ఇన్నాళ్ళు ఈ హ్యాపీనెస్ అంతా మిస్ అయిపోయాన్రా, తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. ఇంతకీ మీ ఇద్దరి ఫొటోస్ చూపించు అని అడుగుతాడు. ఏం ఫొటోస్ రా అని అనుమానంగా ముఖం పెడుతుంది ఆర్తి. అదే, పెళ్ళయ్యాక నువ్వు బావ కలిసి తీసుకున్న ఫొటోస్. మాకంత భాగ్యం కూడానా? మా జీవితాలకు అసలు సంతోషం అన్నది లేకుండా చేసావు కదరా, మూడిష్టున్నాయలా అని తిట్టేస్తుంది కోపాన్ని ఆపుకోలేక. ఆదిత్య ఏమడిగినా చివరికి తన మీదకే రివర్స్ అవుతుండడంతో నవ్వాలో ఏడవాలో అర్థం కానట్లు ముఖం పెట్టి, దీనికి కూడా నేనే కారణమా అని అయోమయంగా అడుగుతాడు. లేకపోతే మీ తాత అని మళ్ళీ పంటిని బిగించి అడుగుతుంది ఆర్తి. నా మీద చాలా పగతో ఉన్నట్లున్నారైతే మీరందరూ. సారీరా, సారీ బావా అని ఇద్దరి చేతులు పట్టుకుని, మీరు నా వల్ల ఇన్నాళ్ళు ఏవైతే సంతోషాలు కోల్పోయారో అవన్నీ మీకు తిరిగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను అనేసరికి వెంటనే అరుణ్ ఆదిత్య చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాగేసుకుని ఆదిత్య చేయిని తనే పట్టుకుని, సంతోషాలు ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్న సంతోషాలని దూరం చేయకుండా ఉంటే చాలా ఆదిత్య అని వెటకారంగా అనేసరికి, బావా మీరు కూడానా, ఇక అవేం మర్చిపోరా మీరు అని మళ్ళీ అయోమయంగా ముఖం పెడతాడు ఆదిత్య. మర్చిపోయే ట్విస్ట్లు ఇచ్చావా ఆదిత్య నువ్వు అంటాడు అరుణ్ మళ్ళీ. అయ్య బాబోయ్, అంతంత మాత్రం ఇబ్బంది పెట్టిన మీరే ఈ రేంజ్లో ఆడుకుంటుంటే అన్ని కష్టాలు పెట్టిన అలేఖ్య ఇంకా ఏ రేంజ్లో ఆడుకుంటుందో ఏంటో అని పెదవి విరుస్తూ పైకి చూస్తాడు. వెంటనే అరుణ్ ముఖంలో మార్పు వచ్చేస్తుంది. ఆర్తి మాత్రం పెదవులు దాటని చిరునవ్వుతో, చూడు మా వాడు అన్నట్లు అరుణ్ వైపు సైగ చేస్తుంది. అరుణ్ పెదవి విరుస్తాడు. వెంటనే ఆదిత్య, ఇదంతా చూస్తుంటే అసలు అలేఖ్య నన్ను క్షమించడానికి ఎంత టైం తీసుకుంటుందంటారు బావా అని అరుణ్ దగ్గరకంటూ జరిగి అడుగుతాడు.
అరుణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కళ్ళను చిట్లించి ఆదిత్య వైపే మౌనంగా చూస్తున్నాడు. చెప్పండి బావా, అలేఖ్య గురించి ఇక్కడ ఉన్న అందరికన్నా మీకే బాగా తెలుసు కదా. అసలు నన్ను క్షమించడానికి ఎన్ని రోజులు తీసుకుంటుందంటారు అని మళ్ళీ అడిగేసరికి, చెప్తే ఫీల్ అవ్వవు కదా ఆదిత్య అంటాడు అరుణ్. ఎందుకు ఫీల్ అవుతాడు అరుణ్? వాడంతలా అడుగుతున్నాడుగా, చెప్పు అని ఆర్తి కూడా అరుణ్ భుజంపై చేయి వేస్తుంది. వెంటనే అరుణ్ ధీమాగా, నాకు తెలిసి అలేఖ్య మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకపోవచ్చు అని చాలా తేలికగా చెప్పేస్తాడు అరుణ్. వెంటనే ఆదిత్య కళ్ళను పెద్దవి చేసి నోరు అమాంతం తెరిచి వెంటనే ఆ షాక్ నుంచి తేరుకుని, అయ్య బాబోయ్, తదాస్తు దేవతలు తిరిగే ఈ టైంలో ఇటువంటి అమంగళకరమైన మాటలు మాట్లాడకండి బావా. మీ భయంకరమైన మాటలతో నా హార్ట్ని బ్రేక్ చేయకండి. నేను మిమ్మల్ని ఏం అడగలేదు, మీరు నాకేం చెప్పలేదు అనేస్తాడు గబగబా ఆదిత్య. ఇప్పుడు వస్తుంది అరుణ్ పెదవులపై చిన్న చిరునవ్వు. ఇన్నాళ్లుగా ఎప్పుడూ ఆదిత్యను ఇలా చూడని అరుణ్కి ఆదిత్య ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను చూసిన ఆ మూర్ఖుడేనా వీడు అని తన మనసులో అనుకుంటున్నాడు. వెంటనే ఆదిత్య మళ్ళీ, ఆర్తి, అది సరే కానీ అసలు ఫొటోసే తీసుకోలేదా ఇప్పటి వరకు మీరిద్దరూ? లేకపోతే నాకు చూపించకూడదని అలా అబద్ధం ఆడుతున్నారా అంటాడు మళ్ళీ. పెద్దగా ఏమీ తీసుకోలేదురా, ఏదో అప్పుడప్పుడు అలా అలా కొన్ని తీసుకున్నామంతే. ఈ 6 నెలల నుంచి అది కూడా లేదనుకో. అలేఖ్య నీతో లక్ష్మీ నిలయంలో ఉన్నప్పుడు తీసుకున్నాం. అప్పుడు నువ్వు తనతో ప్రేమగా ఉంటున్నావని, తనను చాలా సంతోషంగా చూసుకుంటున్నావని అబద్ధం చెప్పి మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది పాపం. ఆ హ్యాపీ మూమెంట్స్లో ఏవో కొన్ని తీసుకున్నాం అంటుంది నీరసంగా ఆర్తి. ఏవి చూపించు ఆదుర్దాగా అడుగుతాడు ఆదిత్య. వెంటనే ఆర్తి తన ఫోన్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసి ఆదిత్య చేతిలో పెడుతుంది. వెంటనే ఆదిత్య వాటి వైపు ఆదుర్దాగా చూస్తున్నాడు. అవి ఆర్తి అరుణ్లు తీసుకున్న ఫొటోస్. ఆదిత్య వాటిని ఎంతో సంతోషంతో చూస్తూ ముందుకు స్క్రోల్ చేస్తున్నాడు. ఎంత స్క్రోల్ చేసినా ఆర్తి అరుణ్ల ఫోటోలు మాత్రమే వస్తున్నాయి, కానీ ఎక్కడా అలేఖ్య కనపడట్లేదు ఆదిత్యకు. అలా చాలా ఫొటోస్ చూసిన తర్వాత కనుబొమ్మలు చిట్లించి, ఇందులో ఒక్క ఫోటోలో కూడా అలేఖ్య లేదేంటి అనగానే ఆర్తి అరుణ్లు ఒక్కసారి ఆదిత్య వైపు అనుమానంగా చూస్తారు. ఆదిత్య ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ, అదే ఆర్తి, అంటే మీరిద్దరే ఉన్నారు కదా, అలేఖ్య లేదేంటని అడుగుతున్నాను అని నీళ్లు నములుతాడు. ఇప్పుడు అర్థమైంది ఆర్తి అరుణ్లకు ఆదిత్య ఫొటోస్ ఎందుకు చూపించమంటున్నాడని. వెంటనే ఆర్తి కనుబొమ్మలు దగ్గర చేసి పంటిని బిగించి, ఓ అదా సంగతి, అలేఖ్యను చూడాలన్న ఆశతో మా ఫొటోస్ చూపించమన్నావన్నమాట. చాలా బుదిరిపోయావురా నువ్వు అంటుంది వెటకారంగా. ఎందుకో తెలియదు కానీ ఆదిత్య నోటి నుండి అలేఖ్య పేరు వచ్చినప్పుడల్లా అరుణ్ కనుబొమ్మలు వాటికవే కోపంతో దగ్గర పడిపోతున్నాయి. మళ్ళీ ఆదిత్య వైపు చికాకుగా చూస్తున్నాడు. ఆదిత్య అరుణ్ చూపులను పసిగట్టి, అబ్బే అదేం లేదార్తి, మీ ఫొటోస్ చూద్దామని అడిగాను. అయినా ఇప్పుడు అలేఖ్య ఫోటోతో నాకేం పని? ఫోన్ నెంబర్ కూడా క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాను తప్ప, లేకపోతే నాకెందుకు అనేస్తాడు. నిజమా? అవునా? అయితే అలేఖ్య ఫోటో చూడవు కదా అని అడుగుతుంది ఆర్తి. వెంటనే ఆదిత్య కంగారు పడిపోయి, చూస్తాను, ఎందుకు చూడను? అయినా ఫోటో చూసినంత మాత్రాన తప్పేముంది బావా అని అరుణ్ వైపు విడ్డూరంగా చూస్తాడు. అరుణ్ కూడా చూడకపోయినా తప్పేం లేదు అని తేలికగా చెప్పేసి పెదవి విరుస్తాడు. అవుననుకోండి, చూడకపోయినా తప్పేం లేదు, చూసినా తప్పేం లేదు కదా అని మళ్ళీ అంటాడు ఆదిత్య. అరుణ్ ఇంకా ఆదిత్య వైపు చూడకుండా చిట్లించిన కనుబొమ్మలతో టీవీ వైపే చూస్తూ గంభీరంగా, నేను అదే అంటున్నాను, చూడకపోయినా తప్పేం లేదు అని మళ్ళీ అనేసరికి ఆదిత్య ముఖం చికాకుగా పెట్టి ఆర్తి వైపు చూస్తూ, ఏంటి మీ ఆయన అని నెమ్మదిగా అంటూ సైగలు చేస్తాడు.
వీళ్ళిద్దరి పాటలు చూసిన ఆర్తికి నవ్వాగట్లేదు. వెంటనే ఆర్తి, ఇక వెళ్ళి పడుకోరా, మా ఫొటోస్ చూడాలనుకున్నావు కదా, చూపించేశాను, ఇక వెళ్ళు అని చెప్పేస్తుంది. ఆదిత్య మాత్రం అరుణ్కి తెలియకుండా, ప్లీజ్ అలేఖ్య ఫోటో ఉంటే నాకు సెండ్ చెయ్యి, ప్లీజ్ ఆర్తి అని నెమ్మదిగా బ్రతిమాలుకుంటూ 2 చేతులతో ఆర్తి గడ్డం పట్టుకుని బుజ్జగిస్తున్నాడు. సరే నువ్వు వెళ్ళు, నేను సెండ్ చేస్తాను. అరుణ్ని ఇంకా ఇరిటేట్ చేయకు, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పగానే ఆదిత్య తను వచ్చిన పని పూర్తవడంతో చాలా సంతోషంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. లోపలకు వెళ్ళి అలేఖ్య ఫోటో తన ఫోన్కి ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. వెంటనే ఆర్తి అలేఖ్య ఫోటో తీసి ఆదిత్యకు సెండ్ చేస్తుంటే, ఏం చేస్తున్నావు ఆర్తి అని వెనక్కి తిరిగి అరుణ్ అడిగేలోపు ఆదిత్యకు ఫోటో సెండ్ చేసేస్తుంది ఆర్తి. వెంటనే సెల్ ఆఫ్ చేసేసి, ఏం లేదు అరుణ్, ఫొటోస్ చూస్తున్నాను అంటుంది ఏమీ ఎరగనట్లు. డ్రామాలాడకు, నువ్వు మీ వాడు నేను వినట్లేదనుకుని ఏం మాట్లాడుకున్నారో అన్నీ విన్నాను. మీరు అనుకున్నంత అమాయకులేం కాదు నేను మా చెల్లి అంటాడు. అరుణ్కి ఈ విషయం ఎలాగో తెలిసిపోయిందని అర్థం చేసుకున్న ఆర్తి ఏదో విధంగా అరుణ్ని కంట్రోల్ చేసి అరుణ్ నోరు మూయించాలనుకుంది. వెంటనే, అయినా ఇందులో తప్పేముంది అరుణ్, మేమేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావేంటి? వాళ్ళ ఆవిడ ఫోటో వాడు అడిగాడు, మధ్యలో నీకు నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏ నీ మొబైల్లో మీ ఆవిడ ఫొటోస్ ఏం పెట్టుకోలేదా నువ్వు? నీకొక న్యాయం వాడికొక న్యాయమా? వాడికి మాత్రం వాళ్ళ ఆవిడ మీద ప్రేమ ఉండకూడదా ఏంటి? లేకపోతే నీ ఒక్కడికే భార్య అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు అందరి దగ్గర ఓవర్ యాక్షన్ చేద్దామనుకుంటున్నావా అని ఆగకుండా ఇష్టం వచ్చినట్లు వాగేస్తుంది ఆర్తి. ఆగు తల్లి ఆగు, మీ ఆడవాళ్ళు మామూలోళ్ళు కాదు, దేశముదుర్లు. కాలికేస్తే వేలికేసి, వేలికేస్తే కాలికేసి మమ్మల్ని ముందుకు పడేయాలని చూస్తారు తప్ప మీరు దొరకరు. మీకు నమస్కారం. అయినా నాకు మీ అన్నయ్యకు పోలికేంటి? నేనేమి మీ అన్నయ్యలాగా భార్యని ఇబ్బంది పెట్టి విడాకులు ఇచ్చేయలేదు అంటూ పైకి లేస్తాడు అరుణ్. ఆర్తి కూడా ఏమాత్రం తగ్గకుండా, కలిసున్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారమ్మా, విడిపోయాక ప్రేమించేవాడే నా దృష్టిలో గొప్ప ప్రేమికుడు అని గర్వంగా చెప్పుకొస్తుంది. చెప్పావులే, నీ గొప్ప మీ అన్నయ్య గొప్ప. మీ అన్న చెల్లెలిద్దరూ ఎలా ఏడిస్తే అలా ఏడవండి, కానీ ఇంకొకసారి మాత్రం ఆదిత్య వల్ల అలేఖ్య ఇబ్బంది పడిందని తెలిస్తే మాత్రం నేను అసలు ఊరుకోనార్తి అని ఖచ్చితంగా చెప్పేసి ముందుకు అడిగేస్తాడు అరుణ్. వెంటనే ఆర్తి దిగులుగా ముఖం పెట్టి, అలేఖ్యను వీణ్ణి కలపడమేమో కానీ వీళ్ళని కలిపే లోపల మేమిద్దరం విడిపోయేలా ఉన్నాం. అయినా పర్లేదు, వాళ్ళని కలపడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. అలేఖ్య మళ్ళీ ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాల్సిందే అని ఆర్తి కూడా అక్కడి నుండి లేచి అరుణ్ వెనకే తన గదికి వెళ్ళిపోతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.